ప్రాక్టికల్‌గా ఏంటంటే 2 కోణాలున్నాయి ఇందులో. తాగుబోతుల సంతుష్టీకరణ ఒకటి. రెండోదొచ్చేటప్పటికి భవిష్యత్తు గురించి అతి ధైర్యంతో చేస్తున్నటువంటి అరాచకపు ఇది అని చెప్పాలి. ఇప్పుడు బెల్ట్ షాపు అనేది దుర్మార్గం. పీడీ యాక్ట్‌లో పెట్టండి, లోపలేసేయండి అని రోజు స్టేట్మెంట్లు ఇస్తారు. చంద్రబాబు గారి దగ్గర నుంచి రవీంద్ర గారి దాకా. ఏమన్నా అమలు జరుగుతుందే? నిస్సిగ్గుగా విచ్చలవిడిగా బెల్ట్ షాపు సందుకి కనబడుతుంది. విచ్చలవిడిగా తాగేస్తున్నారు. చట్టం అనేది అక్కడ చుట్టమయ్యింది అమ్మేటటువంటి దుర్మార్గులకి, రాక్షసులకి. ఎందుకు ఆ పదం వాడుతున్నానంటే వైన్ షాప్ లాంటి వాటిట్లది కొంతన్నా కంట్రోల్ ఉంటుంది. దీంట్లో ఏం కంట్రోల్ ఉంటుంది? బెల్ట్ షాప్కి మంచినీళ్ళు దొరకదేమో కానీ రాత్రిపూట్ల లిక్కర్ దొరుకుతుంటే దాని పర్యవసానం ఏంటి? చుట్టుపక్కల సమాజం ఫేస్ చేస్తుంది. చుట్టుపక్కల ఆడవాళ్ళు ఫేస్ చేస్తారు, చుట్టుపక్కల చిన్నవాళ్ళు ఫేస్ చేస్తారు. తాగిన మత్తులో ఎదురుగుండా వెళ్తున్నటువంటి ఒక ఆడపిల్ల కనబడితే వాడు మర్యాదగా వెళ్తాడా, అమర్యాదగా ప్రవర్తిస్తాడా? ఆమె వెళ్ళి కంప్లైంట్ చెప్పుకోవడానికి అవకాశం లేదు. లేబర్ ఏరియాల్లోనే ఉంటాయి, ధనికుల ఏరియాల్లో ఉండవు ఇవి. నష్టపోయేది కష్టపడేది లేబర్. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేరు, కానీ లోపల మానసికంగా నలిగిపోతుంటారు. ఈ ఏవైతే ఇట్లాంటి లిక్కర్ షాపులు ఉంటాయో, బెల్ట్ షాపులు, ఆ ప్రాంతంలో మహిళలు ధైర్యంగా తిరగలేకపోతారు కదా. ప్లస్ అది తాగినటువంటి వాడు